హాయ్ ఫ్రెండ్స్, కాబేజ్ పకోడీ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. బియ్యం పిండి అయితే కాబేజీకి కావాల్సినంత వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా నీట్గా అంతా అన్నిటికి పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారపొడి 1 టేబుల్ స్పూన్ మొత్తం వేసుకొని క్యాబేజీకి అంతా ముక్కలకు పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే అంతా నీట్గా కలుపుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలసగా మరీ గట్టి కాకుండా మీడియం సైజ్ అయితే కొంచెం ముక్కలకు పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, వాటర్ పోసి మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుడు కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి. ముద్ద వేయడానికి వస్తుంది కదా, అప్పటిదాకా అయితే అట్లనే కలుపుతూనే ఉండాలి. ముద్ద అవ్వడానికి అయితే వచ్చేసింది. అట్లా అయితే నీట్గా మొత్తం కలుపుకోవాలి. మొత్తం అయితే కలిపేసాను, మూత పెట్టిన. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పకోడీ వేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్లో పెట్టుకోవాలి స్టవ్. అది ఆయిల్ అయితే పెట్టిన. ఆయిల్ అయితే రెడీ అవుతుంది. అయిందో లేదో చెయ్యి అయితే పైన పెట్టి చూస్తున్నా, వేడి వస్తుంది కదా. కొంచెం రెడీ అయింది. ఇప్పుడు కొంచెం చిన్న పిండి ఆయిల్లో వేసి చూద్దాం. అది పొంగి పైకి వస్తేనేమో ఆయిల్ రెడీ అయినట్టు. అదిగో పైకి అయితే వచ్చింది. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంత పిండి మనం తీసుకోవాలి. క్యాబేజీ పిండి కలిపెట్టుకున్నాక ఆ పిండి అయితే తీసుకొని కొంచెం ఇట్లా ముద్దలా అయితే తీసుకొని ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నా. అదిగో ఆయిల్ మరీ మంచిగా రెడీ వేడిగా అయింది. అగో ఎట్లయితే వేసుకోవాలి. ఇంత నేను వేస్తున్నా కదా ఫ్రెండ్స్. అగో అట్లనే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది క్యాబేజీ పకోడీ, తక్కువ ఉంటే కొన్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పోసినాయి కదా కడాయిలో, అందుకు నేనైతే ఎక్కువ వేస్తున్నా. ఎక్కువ వేస్తే తొందరగా అయిపోతాయి. ఆయిల్ తక్కువ ఉందనుకో కొన్ని వేసేసరికి లేట్ అయిపోద్ది. అందుకు అని నేను ఎక్కువ ఆయిల్ పోసుకున్న. పెద్ద కడాయి అయితే పెట్టిన. అందుకు ఎక్కువ కాబేజీ పకోడీ అయితే వేసేస్తున్నా. ఎన్ని పడితాయో అంతవరకు వేస్తూనే ఉన్నా. అగో కొంచెం అయితే రెడీ అయినాయి. తిప్పేసుకుంటున్నా. గోల్డ్ కలరు మొత్తం వచ్చేలా అయితే చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. పిండి పక్కన పెట్టుకున్న, పక్కనే రెడీ అవుతున్నాయి. అదిగో రెడీ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. చిన్న గంటతో అయితే కొన్ని అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే ఆయిల్ కింద కడాయిలనే పడేలాగా ఇట్లా అనుకుంటూ తీసుకోవాలి. అట్లయితే ఆయిల్ మనకు రాదు కాబేజీకి. మొత్తం అయితే తీసుకోవాలి. అన్నీ చిన్న గంటతో వీజుగుంటుందని కొన్ని అయితే నేను తీసుకుంటున్నా. మొత్తం అయితే బేసన్లా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తింటున్నాం. చూసిర్రా, పకోడీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. మా ఆయన నేనైతే తింటున్నాం. చూసిర్రా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. చాలా వాటిని చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. పెద్దవి కూడా, చిన్నవి అయితే ఒకేసారి తినేస్తాం. అందుకని నేను పెద్దవి వేసినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్ బాయ్.